ఎప్పుడు చూసినా కిచిడి అంటే కుక్కర్లో వండేసుకుంటే అయిపోయింది అనుకుంటారు. కానీ ఈరోజు నేను మీకు 10 నిమిషాల్లో ఈ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కిచిడి ఎలా చేసుకోవాలో చెప్తాను. సో వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య స్టడీ. నా పేరు సౌమ్య. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కిచిడికి మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక టీ గ్లాస్ లేదంటే ఒక హాఫ్ కప్ రైస్ వేసుకోవాలి. సో ఇలా రైస్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఒక 1/4 కప్ కందిపప్పు, ఈ కందిపప్పు వేసుకుంటేనే మనకి టేస్ట్ అనమాట. సో కందిపప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ పెసరపప్పు, లేదంటే మనకి తొక్కు ఉండిద్ది కదా ఆ పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. దీంట్లోకి ఇప్పుడు ఒక 1/2 స్పూను మిరియాలు, సో కొంచెం ఘాటు కోసం మిరియాలు అనేది యాడ్ చేసుకుంటున్నాం. అలానే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని ఇప్పుడు మనం ఉప్మా పిండి ఎట్లయితే ఉప్మా రవ్వ ఉండిద్ది కదా, సో అలా బ్లెండ్ చేసుకోవాలి. సో మరీ లావుగా కాదు, మరీ పొడిలాగా కాదు, ఇక్కడ చూపిస్తున్నారు కదా మనకి రవ్వలాగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి త్వరగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీంట్లోకి మనం ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ మొత్తం మనం నెయ్యితోనే చేయాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుండిద్ది. మీరు నమ్మరు, ఆ స్మెల్కే మీకు ఆకలేసేసిద్ది అనమాట, అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోవాలి. సో ఫ్లేమ్ అనేది మీరు కొంచెం మీడియంలో పెట్టుకోండి. అలానే ఇప్పుడు జీడిపప్పులు యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే జీడిపప్పులు వేసుకోండి, లేదంటే ఈ ప్రాసెస్ని స్కిప్ చేసేయచ్చు. సో జీడిపప్పు వేసుకుంటే మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మీలో ఇలా ఎవరికి ఇష్టమో కింద కామెంట్ చేసేయండి. ఇక్కడ మనకి జీడిపప్పులు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుని అదే బాండీలో ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి, ఒక స్పూను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, సోంపు, అలాగే 4 లవంగాలు, ఒక చిన్న చెక్క, యాలకులు 2 వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితేనే కుక్ చేసుకోవాలండి, లేదంటే మనకి సోంపు అనేది త్వరగా మాడిపోయింది. ఇలా సోంపు, ఈ మసాలా దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న చిన్నులపాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 5 నుంచి 6 చిన్నులపాయలు తీసుకున్నాను, మీరు కావాలంటే దంచి కూడా వేసుకోవచ్చు. ఈ చిన్నులపాయలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. మరీ ఎక్కువ వేయించుకుంటే చేదైపోయింది అనమాట, తినలేము. ఇప్పుడు దీంట్లోకి 2 రెబ్బలు కరివేపాకు వేసుకుని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని, అలానే 2 పచ్చిమిరపకాయల మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు అనేది స్పైసీని పట్టేసుకోండి, ఇవైతే బాగా స్పైసీగా ఉంటాయి కాబట్టి నేను 2 వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు కూడా మనకి ఎక్కువగా వేగిన అవసరం లేదు, కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయింది. సో ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి నేనైతే బంగాళదుంపలు, క్యారెట్, అలానే బీన్స్ వేసుకున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. సో క్యారెట్, బీన్స్లో మంచి పోషకాలు, అలానే కంటికి కూడా చాలా మంచిది. పిల్లలకి ఇలా వెజిటేబుల్స్ వేసి చేసి పెడితే వాళ్ళ హెల్త్ బాగుండిద్ది, అలానే మీరు నమ్మరు ఇష్టంగా తింటారనమాట ఈ రెసిపీని, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని ఒకసారి కలుపుకుందాము. సో ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే ఏంటంటే మనకి వేసుకుంటే మనకి కూరగాయలు అనేవి చక్కగా త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు లిడ్ పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న మీడియం సైజ్ టమాటా వేసుకోవాలి, పండింది వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారుగా మన టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. అలానే బంగాళదుంప కూడా చూడండి చక్కగా మగ్గిపోయినాయి. బంగాళదుంప ఉడికిందంటే అన్నీ చక్కగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి నేను 1 కప్పు రైస్కి 4 కప్స్ వాటర్ తీసుకుందాము. సో కందిపప్పు, పెసరపప్పు కూడా వేసుకున్నాను కాబట్టి టోటల్గా నేను 5 కప్స్ వాటర్ వేసుకున్నాను. మీరు కావాలంటే 1 కప్పు ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో వీటిని ఒకసారి అయితే కలిపేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వన్స్ ఇవి వాటర్ బాయిల్కి వచ్చిన తర్వాత ఇక నేను చూపిస్తున్నట్లుగా ఒక చేతితో రవ్వ వేసుకుంటూ, ఒక చేతితో గరిటెతో కలుపుకుంటూ తిప్పుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే లంప్స్ అవ్వకుండా ఉంటాయి, లేదంటే ఒకేసారి వేసేసుకుంటే ఏంటంటే మనకి పిండిలాగా ముద్దలాగా అయిపోయింది అనమాట. సో టేస్ట్ బాగోదు. సో ఇలా చూస్తున్నారు కదా, చక్కగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని టోటల్గా లో ఫ్లేమ్లో పెట్టేయండి.
లిడ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. సో మనకి చక్కగా ఆ బియ్యము, కందిపప్పు, పెసరపప్పు అనేవి చక్కగా ఉడికిపోయిద్ది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కిచిడి అనేది చక్కగా ఉడికిపోయింది. అలానే ఎక్కడ మనకి అడుగు కూడా అంటలేదు. మనం మీడియంలో వండుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే ఇప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మొత్తం టోటల్గా 3 స్పూన్స్ నెయ్యి అయితే పట్టింది నాకు. ఒకసారి మంచిగా ఈ నెయ్యి అంతా ఈ కిచిడికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేయించుకున్న జీడిపప్పు, అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఈ కొత్తిమీర వేస్తే ఏంటంటే మనకి ఈ రెసిపీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి కలిపేసుకుని ఇంకా స్టవ్ కట్టేసుకుందాము. సో వేడిగా టేస్టీగా అలానే 10 నిమిషాల్లో అయిపోయే కిచిడి అనమాట. సో కుక్కర్లో వండుకునే దానికన్నా నాకు ఇలా వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంది. సో కొంచెం ఉప్మా లాగానే అనిపిస్తుంది అనమాట. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ హెల్తీగా చూసుకుంటే దీంట్లో మనకి ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది. సో ఇప్పుడు మనం తినేటట్లయితే కొంచెం ఇంట్లో పచ్చడి ఉంటుంది కదా, అది వేసుకుని తినండి. ఇక్కడైతే మా అబ్బాయికి అయితే పెడుతున్నాను. సో తినే ముందే ఒక యాపిల్ అయితే తిన్నాడు అనమాట. నా కోసం ఒక స్పూన్ అయితే పెడితే తిన్నాడు. వాడికి కూడా బాగా నచ్చింది. సో నేను కూడా టేస్ట్ చేసేసాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.